హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మిరియాల రసం పెడుతున్నానండి. అదే మిరియాల చారు అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ధనియాలు 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలండి. అలాగే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మీడియం సైజ్ ఒక టమాటా అండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు అవి మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇలా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఇలా పిసికి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని ఇలా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం. నేనైతే 3 స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలని యాడ్ చేసుకుందాం. ఇవి చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులో ఎండుమిర్చి యాడ్ చేస్తాం. తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందామండి. అలాగే పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టమాటో ఉంది కదండి, మనం ఇలా పచ్చగా ఇలా వేసేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టాలి. టమాటో మగ్గిందో లేదో చూద్దాం. కొంచెం అయితే టమాటో మగ్గింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి ఇది. ఈ రసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం అయితే ఇది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. మీకు ఎంతైతే రసం కావాలో
ఇప్పుడే మనం అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఒక 2 పొంగులు అయితే రావాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం సాల్ట్ని చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయిందండి. ఇంకొక 1 మినిట్ ఉడకనిద్దాం. 1 మినిట్ అయితే అయిపోయిందండి. వేడి వేడి మిరియాల రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.